రైటిక రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటుంది బీజేపీ. ఎంపీలు ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు అప్పగించింది. నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహిస్తున్నారు నేతలు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలపై ఫోకస్ పెట్టారు పార్టీ పెద్దలు. మిగిలిన జిల్లాల్లో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు పర్యటిస్తున్నారు. ఇక మరోవైపు ఎన్నికల కోసం ఇన్ఛార్జీలను నియమించింది హైకమాండ్. ఎన్నికల ఇన్ఛార్జిగా మహారాష్ట్ర మంత్రి ఆశీష్ షేలార్, సహ ఇన్ఛార్జీలుగా రాజస్థాన్ బీజేపీ మాజీ చీఫ్ అశోక్ పర్నామి, ఎంపీ రేఖా శర్మలను నియమించింది. ఇక ప్రచారంలో జాతీయ స్థాయి నేతలు పాల్గొనేలా యాక్షన్ ప్లాన్ రూపొందించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, అప్డేట్స్ ఏంటి? మున్సిపల్ ఎన్నికలపైన బీజేపీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని కూడా ఇటు కేంద్ర రాష్ట్ర పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఆ రకంగానే మనం చూసాం, నిన్న కేంద్ర పార్టీకి సంబంధించి కూడా రాష్ట్రంలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం కేంద్ర పార్టీ 3 ఇన్ఛార్జీలను కూడా ప్రత్యేకంగా నియమించింది. ఇటీవల ముంబై మున్సిపల్ ఎన్నికలను బీజేపీ కైవసం చేసుకోవడంతో అక్కడ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులతో పాటు 2 కో ఇన్ఛార్జీలను కూడా కేంద్ర పార్టీ నియమించడం జరిగింది. మరోపక్క ఇటీవల రాష్ట్ర నాయకత్వం కూడా ఒక వర్క్షాప్ కండక్ట్ చేసింది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరితో వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్యంగా ఏ జిల్లాలలో బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ బలంగా ఉందో, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ కానీ, అదేవిధంగా కరీంనగర్, మహబూబ్ నగర్, ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్కు సంబంధించి ఖచ్చితంగా ఆ స్థానాల్లో మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని చెప్పి కూడా ఇటు కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ కూడా భావిస్తున్నాయి. నేతలకు సంబంధించి ఇప్పుడు నియమించినటువంటి కేంద్ర పార్టీ ఇన్ఛార్జీలు కూడా అటు కేంద్రంతో ఇటు రాష్ట్ర నాయకత్వంతో సమన్వయం చేయనున్నారు. ఎప్పటికప్పుడు అభ్యర్థుల విషయం కానీ, అభ్యర్థుల ప్రచారానికి సంబంధించిన కానీ, టికెట్ల కేటాయింపుల విషయంలో కూడా ఇటు రాష్ట్ర పార్టీ అదేవిధంగా నియమించినటువంటి 3 ఇన్ఛార్జీలు కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని కేంద్ర పార్టీకి కూడా నివేదిక ఇవ్వనున్నారు. ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలనే పట్టుతోని కూడా రాష్ట్ర నాయకత్వం ఉంది. ఎక్కడైతే పార్టీకి సంబంధించినటువంటి ప్రాబల్యం లేదో ఆ జిల్లాల పైన కూడా ఇటు రాష్ట్ర నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇటు వరంగల్ కానీ, ఖమ్మం, నల్గొండకు సంబంధించి కూడా గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు కానీ, ఈ మిగతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయా జిల్లాలలో కూడా పూర్తి స్థాయిలో మున్సిపాలిటీ పైన ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా కేంద్ర పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలతోని రాష్ట్ర నాయకత్వం కూడా ఆ దిశగా అడుగులేస్తుంది. ఇప్పటికే బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఇటు వరంగల్ కానీ, నాగర్ కర్నూలు, పలు జిల్లాలలో కూడా ఆయన పర్యటించడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉండేటువంటి క్యాడర్కి సంబంధించి స్ట్రెంథెన్ చేయడంతో పాటు అక్కడ ఆశావాహులు ఎవరెవరు ఉన్నారు, ఎవరికి టికెట్స్ ఇస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా రాష్ట్ర అధ్యక్షుడు చర్చించారు. మరోపక్క బీజేపీకి సంబంధించి 8 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నారు కనుక వారికే పూర్తి స్థాయిలో ఆయా జిల్లాలకు బాధ్యతలు అప్పచెప్పాలని చెప్పి కూడా ప్రధానంగా కూడా రాష్ట్ర పార్టీ చూస్తున్నది. ఇటు ఆదిలాబాద్ కానీ, కరీంనగర్, నిర్మల్తో పాటు ఇటు మెదక్ కానీ ఈ జిల్లాలకు సంబంధించి ఎంపీలు ఉండడం, మహబూబ్ నగర్ సంబంధించి కూడా అక్కడ ఎంపీ డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తుండడం ఈ జిల్లాలలో కలిసి వస్తుందని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఓవరాల్గా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇవి సెమీఫైనల్ ఎన్నికలు అంటూ కూడా బీజేపీ భావిస్తుంది. రీసెంట్గా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఈ ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వం పిలుపునివ్వడం జరిగింది. ఈ ప్రచారానికి సంబంధించి కూడా కేంద్ర పార్టీకి సంబంధించిన జాతీయ స్థాయి నేతలు కూడా ప్రచారంలో పాల్గొనేలా, అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక బహిరంగ సభ నిర్వహించేలా కూడా రాష్ట్ర బీజేపీ అయితే ప్లాన్ చేస్తుంది. మొత్తంగా ఇటు సెంట్రల్ పార్టీ, స్టేట్ పార్టీ సమన్వయంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్న దానికన్నా ఎక్కువగా మంచి ఫలితాలు సాధించాలని చెప్పి కూడా రాష్ట్ర బీజేపీ అయితే భావిస్తున్నది. జ్యోతి.